భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 4-3-2025 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొనమా శుక్లపక్ష పంచమి మంగళవారం పంచమి రోజు రాత్రి 8:07 వరకు అలాగే అశ్విని నక్షత్రం ఉదయం 9:02 వరకు వర్జం శేషవర్జం ఉదయం 6:48 సాయంత్రం 5:58 7:27 వరకు వర్జం దుర్ముహూర్తం 8 గంటల ఉదయం 8:41 నుండి 9:28 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి కూడా 10:58 11:47 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:02 అమృత గడి రాత్రి 2:54 నుండి 4:24 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు సాయంత్రం 5:15 నుండి 6 గంటల వరకు శుభకాలం. అలాగే ఈరోజు బ్రహ్మయోగం ఉంది, చాలా మంచిది. ఉదయం 9:51 భవ ఉదయం 9:19 బాలువ రాత్రి 8:07 ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి విద్యల యందు అభివృద్ధి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం, ధనయోగం. వృషభ రాశి నూతనమైనటువంటి కార్యాలయందు అనుకూలతలు, అనుకోని లాభాలు, అనుకోని అతిథుల యొక్క కలయిక కూడా ఉండే అవకాశాలు. మిథున రాశి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, ఉద్యోగ ప్రాప్తి. కర్కాటక రాశి వ్యవసాయక మూలకంగా లాభాలు, విద్యా విషయాల్లో ఉద్యోగాలలో శుభవార్తలు. సింహరాశి కుటుంబ సౌఖ్యం, ఎంత తెలివితేటలుగా ఉన్నా గుర్తింపు పొందలేక విచారం ఉంటుంది. కన్యారాశి అనవసర ప్రయాణాలు, ఖర్చులు, రక్తము కళ్ళచూచుట, ప్రయాణాలు యందు ఇబ్బందులు ఉండే అవకాశం. తులారాశి అప్రయత్న లాభాలు, వివాహ శుభకార్యాల్లో పాల్గొనుట, శ్రమ అనంతర ఫలితాలు. వృశ్చిక ధనలాభం, అనుకోని శుభలాభాలు, గృహంలో ఆనందదాయకంగా ఉండే అవకాశం. ధనస్సు రాశి అనుకోని పరామర్శలు, మానసిక అశాంతి, అలాగే గృహంలో శుభమూలికంగా వంటి ఏదో రకంగా లాభాలు, ధనయోగం కూడా ఉంటుంది. అలాగే మకర రాశి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే మట్టికి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కుంభరాశి వారి యుక్తిగా మాట్లాడుట, ఉత్సాహంగా ఉంటారు, అనుకోని విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. మీనరాశి అన్ని రంగాల వారికి మిశ్రమంగా ఉంటుంది, అధికంగా ఖర్చులు ఉండే అవకాశం అయితే ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే భీమః ఓం భీమాయ నమః. భయంకరుడు అని ఈ శబ్దాన్ని, భీమః అంటే భయంకరుడు, భయంకరుడు ఈ శబ్దానికి అర్థం దుర్గమములగు దుర్మార్గుల పట్ల భగవంతుడు భయంకరుడు. దుర్మార్గుడు భగవంతుడు అంటే భయం వాళ్ళకి, అటువంటి భయంకరుడు స్వామి. ఈ నామాన్ని అభిమాని కూడా చెప్తారు కొందరు, అభిమాని కొందరు వచిస్తూ ఉండి ఆ సందర్భంలో సన్మార్గులకు రక్షకుడుగా మరియు సౌమ్య స్వరూపుడు అనే భావం కూడా ఉంది ఇందులో. కాబట్టి సాధకుడు సన్మార్గమునందే నడవమని ఈ నామం యొక్క ఉపదేశం. అందుకే భీమాయ నమః అనే భగవాన్ని వర్ణించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.